హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సీరియల్స్ ప్రమోషన్స్ వలన ఓటింగ్ మీద ఎఫెక్ట్ అవుతుందా, ఓటింగ్ ఎవరికి లాభం అవుతుంది, ఎవరికి నష్టం అవుతుంది అనేది చాలామంది చాలా రకాలు చెప్పారనమాట. అంటే గౌతమ్ని టార్గెట్ చేస్తున్నారని, గౌతమ్ని కించపరుస్తున్నారని, అటు మాట్లాడతారని. సో నిఖిల్కి యూజ్ అని చెప్పి కూడా చెప్తున్నారు. సో మనం వీటన్నిటి గురించి మాట్లాడదాం. అలాగే ఎపిసోడ్లో ఎవరు వచ్చారు, ఏంటి, ఏ సీరియల్ వచ్చారు, ఏ సీరియల్ యాక్టర్స్ వచ్చారు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇంకా దాని తర్వాత ఓటింగ్ అనేది తారుమారు అయిపోయింది. సో తారుమారైన ఓటింగ్ ఏ ప్లేస్లో ఎవరున్నారు అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఎవరి గురించి అయితే చెప్తానో వాళ్ళని ఎవరైతే ఇష్టపడుతున్నారో కంటెస్టెంట్ని ఖచ్చితంగా మిస్ కాకుండా అయితే ఓట్ వేయాలి. సో అప్పుడే మీ కంటెస్టెంట్ అనే ప్లేస్ అయితే మారుతుంది. అలాగే నిఖిల్ అండ్ గౌతమ్ వీళ్ళ మధ్య పోటీ ఎలా ఉంది, సో వీటన్నిటి గురించి అయితే మనం మాట్లాడదాం. ఇంకా స్టార్టింగ్ ఎపిసోడ్లో అయితే 2 సీరియల్స్ అయితే ప్రమోట్ జరిగాయి. ఒకటి వచ్చి వంటలక్క, అలాగే రెండోది వచ్చి మగువా. ఈ 2 సీరియల్స్ అయితే ప్రమోషన్స్ అయితే జరిగాయి. సో పెద్ద కంటెంట్ ఏం లేదు. సో జనరల్గా వచ్చారు, ఏదో చిట్చాట్, మన హౌస్ మేట్స్తో చిట్చాట్ చేశారు, వెళ్ళిపోయారు. కానీ నాకు ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే సెకండ్ వచ్చారు కదా మగువా సీరియల్ నుంచి. సో వాళ్ళిద్దరూ అయితే గేమ్ ఎక్స్ట్రాడనరీగా ఆడారు, మంచి పోటీ ఇచ్చారు. సో గెలవాలనే వాళ్ళ తపన సో చాలా బాగా నచ్చింది. అంతకు మించి అయితే ఏం లేదు. సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అసలు సీరియల్స్ ప్రమోషన్స్ జరిగాయి కదా, వీటి వలన ఎవరి మీద ఓటింగ్ ప్రభావం చూపిస్తుందంటే ఎవరి మీద చూపించదు అనేది నా ఒపీనియన్ అది. ఎందుకంటే అక్కడ కంటెంట్ ఏం లేదు, జస్ట్ అందరూ క్యాజువల్గా కామెడీగా ఆడుకుంటున్నారు, మాట్లాడుతున్నారు, ఎవ్రీథింగ్ బయట మనమే కొట్టుకుంటున్నాం. సో చాలామంది రివ్యూవర్స్ అయితే మనమే కొట్టుకున్నాం అన్నమాట. ఎందుకంటే తెలుగు వాళ్ళకి గౌరవం ఇదేనా, చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. సో కానీ అంత సూక్ష్మంగా పరిశీలించాల్సిన ఎపిసోడ్స్ ఇవి. జస్ట్ ఏదో క్యాజువల్గా పోతా ఉన్నాయి. ఇక్కడ అందరి సీరియల్స్లో కల్లా మన కావ్య వచ్చింది కదా బ్రహ్మముడి సీరియల్ నుంచి. సో తను బాగా ఇచ్చింది కంటెంట్. ఇంచుమించు 20 to 25 minutes కావ్య చూపించాడు అనమాట. అంటే తను ఏంటంటే తను మాట్లాడే మాటలు కానీ, ఇచ్చే కామెడీ కానీ మనకి ఆడియన్స్ బాగా ఇంప్రెస్ అవుతారు. అంతేగాని ఈ వేళ వలన వాళ్ళ ఓటింగ్ మీద అయితే ప్రభావం చూపించదు. సో కావాలనే బయట ఇలాంటివన్నీ చూపించి గౌతమ్ ఓటింగ్ రావాలనో, లేకపోతే నిఖిల్కి ఓటింగ్ తగ్గాలనో, లేకపోతే ఇంకెవరికైనా రావాలనో, సో ఇలాంటివన్నీ చీప్ ట్రిక్స్ అంటారు వీటిని. సో ఇప్పుడు ఆల్రెడీ ఒకరికి సెట్ అయిపోయి ఉంటారు, ఎలా మారుతారు వాళ్ళు. ఆల్రెడీ 100 days అయిపోయాయి. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ అంటారు. వైల్డ్ కార్డ్స్ గెలవాలంటే కష్టం. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఎవరైతే కంటెస్టెంట్స్ ఉంటారో స్టార్టింగ్ నుంచి మన ఆడియన్స్ వాళ్ళకి కనెక్ట్ అయిపోయి ఉంటారు. కనెక్ట్ అయిపోయినప్పుడు వాళ్ళే గెలవాలనుకుంటారు, అంతేగాని కొత్త వాళ్ళకి ఛాన్స్ రాదు. సో ఈసారి పరిస్థితి కొంచెం మారింది కాబట్టి గౌతమ్కి ఛాన్స్ వచ్చింది, పోటీ పడే ఛాన్స్ వచ్చింది. అంతే. ఎందుకని ఆల్రెడీ వీళ్ళు వాళ్ళ కంటెస్టెంట్కి మోల్డ్ అయిపోయి ఉంటారు. సో అలాంటప్పుడు ఈ ఎపిసోడ్ లాస్ట్ ఫినాలే వీక్లో ఏదో వీళ్ళు వచ్చి అది అలా మాట్లాడారు, ఇలా మాట్లాడారు అంటే ఇది చాలా బాగుంది అనమాట. ఎందుకంటే లాస్ట్ ఫినాలే వీక్ ఆడుకుంటూ పాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉండాలి. ఇది నా ఒపీనియన్. సో ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వీటి వలన ఓటింగ్ ప్రభావం అయితే పడదు, ఖచ్చితంగా 120% పడదు. అది ఈ పాయింట్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ప్రస్తుతానికి ఓటింగ్ ఆడ్ రేటింగ్ అని చూస్తే అస్సలు సర్ప్రైజింగ్గా మన గౌతమ్ అయితే టాప్లో ఉన్నాడు. సో నిఖిల్ ఫ్యాన్స్ తగ్గారా, లేకపోతే గౌతమ్కి ఫాలోయింగ్ పెరిగిందా, గౌతమ్ ఫ్యాన్స్ యాక్టివ్గా ఉన్నారా, లేకపోతే గౌతమ్కి ఓట్లు వేసేవాళ్ళు కంటిన్యూస్గా ఓట్లు వేస్తున్నారా అనేది అయితే మనకు తెలియదు. ఫైనల్గా అయితే ఏది ఏమైనా కానీ సో ఇప్పుడు
కొన్ని కొన్ని పాయింట్లు కొంతమందికి నచ్చవు, నిఖిల్ దగ్గర నచ్చవు, కొంతమందికి గౌతమ్ పాయింట్స్ నచ్చవు. సో ఇప్పుడు గౌతమ్ ఇచ్చే కంటెంట్, గౌతమ్ ఇచ్చే పాయింట్స్ ఎక్కువ మంది నచ్చడవచ్చు. సో ఇప్పుడు నాకైతే నచ్చలేదని ప్రతి ఒక్కరికి నచ్చకుండా ఉండదు కదా. సో అలా గౌతమ్ని నచ్చేవాళ్ళు, మెచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారేమో. సో అలా గౌతమ్కి అయితే 38%, మామూలు కాదు, 38%తో అయితే ఫస్ట్లో ఉన్నాడు. సో ఇంకా ఈ 2-3 డేస్ మారుద్దా, చేంజ్ అవుద్దా అంటే చూద్దాం ఏమవుద్దో. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు నేను గురువారం రోజు 6:30 అప్పుడైతే చూశాను. జస్ట్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే గౌతమ్ 38%తో అయితే స్టాప్లో ఉన్నాడు. అలాగే 33%తో మన నిఖిల్ అయితే 33%తో సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. సో సెకండ్ పొజిషన్కి పడిపోవడానికి కారణం ఏంటంటే అంటే దానికి చాలా రీజన్స్ ఉండొచ్చు, అదే చెప్పాను కదా. సో అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. సో ఈ కొన్ని పాయింట్స్లో నచ్చరు. కొంతమంది ఫినాలే వీక్లో కామెడీ వీక్గా తీసుకుంటారు. కొంతమంది ఏంటంటే మనల్ని అంటున్నారే అని చెప్పి కొంతమంది గౌతమ్కి ఓట్లేసి ఉండొచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో నేనైతే మామూలుగా ఫినాలే వీక్ కామెడీగా జోయల్గా ఉంటుంది కాబట్టి నేనైతే పట్టించుకోను. సో మిగతా వాళ్ళు పట్టించుకొని ఉండొచ్చు. అది కావ్య వచ్చి గౌతమ్ని మధ్యలో నువ్వు అక్క వేస్తావా అంటే అని కొంచెం కొన్ని ఉంటుంది కదా, అలాంటివి జస్ట్ నేనైతే ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట ఎపిసోడ్. అంటే ఆడ కంటెంట్ ఏం లేదు కదా, ఉన్న కంటెంట్ మంచి పాయింట్ అయితే తీసుకుంటాం. ఆడంతా కామెడీగా జోయల్గా నడిచేటప్పుడు మనం ఎందుకు మాట్లాడతాం, అది నా పాయింట్. అందుకే నేను పెద్ద మాట్లాడట్లేదు ఎపిసోడ్ గురించి. సో ఇంకా చూస్తే సెకండ్ పొజిషన్లో ఆల్రెడీ నిఖిల్ 33%తో ఉన్నాడు. సో నిఖిల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో సో కొంచెం యాక్టివ్గా ప్రతిరోజు ఎన్ని పనులు సరే మానేసుకొని మాత్రం ఓటేయాలి. సో లేకపోతే మీ కంటెస్టెంట్ కష్టం. సో దాని తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ప్రేరణని కిందకి నెట్టి నబీల్ పైకి వచ్చాడు. వావ్ అనిపించింది. సో 16%తో అయితే నబీల్ థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. సూపర్ అనిపించింది. సో దీని తర్వాత మన ప్రేరణ 9%తో ప్రేరణ అయితే ఉంది. సో లాస్ట్ అయితే అవినాష్ 4%తో అయితే ఉన్నాడు. అవినాష్ పర్సెంటేజ్ ఏం పెరగలేదు. సో ఖచ్చితంగా అవినాష్ నేను అనుకోవడం రేపు ఎపిసోడ్లో ఎలిమినేట్ అవుతాడు. సో అందుకే 99% మన ప్రోమోలో కూడా చూస్తే ఈరోజు గౌతమ్ది అలాగే అవినాష్ వాళ్ళ ఇవి వస్తున్నాయి. నాకు తెలిసి ఇంకొకరిది కూడా వేస్తారు. ఈరోజు ఒక ముగ్గురిది, రేపు ఒక ఇద్దరు వేసేస్తారు. సో దాని తర్వాత ఎలిమినేషన్ ఉండొచ్చు. సో ఇది నా ఒపీనియన్. అది ఓటింగ్ ఆర్డర్. అది ఇంకా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టుగా రేపైతే ఖచ్చితంగా ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది, మిడ్ వీక్ ఎలిమినేషన్. సో రిమైనింగ్ 4 పర్సన్స్ లాస్ట్ ఫినాలేలో ఉంటుంది కలుసుకోవడం. సో అక్కడ యాక్టివ్గా మన ఇంకెవరుంటారు, విఐపి గెస్ట్ ఎవరు వస్తారు అని అనుకుంటున్నారా? గెస్ట్ మామూలుగా చిరంజీవి రావచ్చు, చూద్దాం ఎవరు వస్తారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నచ్చిన కంటెస్టెంట్ని, మీకు మెచ్చిన కంటెస్టెంట్ని గెలిపించుకోవాలంటే ఓటు మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి, లేదంటే మిస్ అయిపోతారు. సో అది ఈ ఎపిసోడ్లో. సో మరి నెక్స్ట్ ఎపిసోడ్తో అయితే మీ ముందుకు ఒక మంచి కంటెంట్తో బిగ్ బాస్ సీజన్ 8 కూడా అయిపోవస్తుంది. సో తర్వాత వేరే కంటెంట్ అయితే ప్లాన్ చేస్తాను. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు అయితే వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వచ్చు కదా. థ్యాంక్ యూ, బాయ్.